హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలకు ముందుగానే చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది పంచాయతీరాజ్ శాఖ. అలాగే పురపాలక సంఘానికి సంబంధించిన ఈ రెండు శాఖలు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాంఘవికి లేఖ రాశారు. లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు సంబంధించిన సర్పంచుల పదవీ కాలం కావచ్చు, అలాగే కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ముందుగానే జరపాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎన్నికల కమిషన్ కోరుతూ ఉంటారు. అయితే వాస్తవానికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పదవీ కాలము ఏప్రిల్లో ముగియాల్సి ఉంది. ఈ పదవీ కాలం ఏప్రిల్లో ముగియాల్సినటువంటి నేపథ్యంలో 3 నెలల ముందే అంటే జనవరిలోనే ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటూ ఉంది ప్రభుత్వం. దాంతోపాటు మిగతా జడ్పీటీసీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, వీటికి సంబంధించిన ఎన్నికలు కూడా వీటితో పాటే జరపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఏదైతే రిజర్వేషన్ల ప్రకారం కావచ్చు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, లేదంటే బూత్లకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా నవంబర్, డిసెంబర్ లోపు కంప్లీట్ చేసేసి ఆ తర్వాత డైరెక్ట్గా జనవరిలో ఎన్నికలు జరిపి, జనవరి మొదటి వారంలో ఎన్నికలు జరిపి, జనవరి చివరిలో ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ అన్నింటినీ కూడా అనౌన్స్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో ప్రభుత్వం దీనికి సంబంధించిన ఇప్పటికే లేఖలు రాసినటువంటి నేపథ్యంలో ఏదైతే స్టేట్ ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన బాధ్యత తీసుకొని ఉంది. తీసుకున్న తర్వాత ఎన్నికల్ని ఎన్ని ఫేసెస్లో నిర్వహించాలి, పంచాయతీ ఎన్నికలు కాబట్టి 2-3 ఫేసెస్లోనే నిర్వహించాలా, లేదంటే మొత్తం ఒకేసారి నిర్వహించాలా అనేది కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. సో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక ఎన్నిక జరగబోతుంది. అయితే ఇప్పుడు మెయిన్గా ఈ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇటీవల మన పులివెందులకు సంబంధించిన బై ఎలక్షన్స్ చూస్తూ వచ్చాము, అలాగే ఒంటిమిట్టకు సంబంధించిన జడ్పీ ఎలక్షన్ చూసుకుంటూ వచ్చాము. ఆ 2 ఎన్నికలకు సంబంధించి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వచ్చాయో మనం చూస్తూ వచ్చాము. కూటమికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంది, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పులివెందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆయన సొంత జిల్లా, సొంత నియోజకవర్గము, సొంత గ్రామంలోనే ఆయనకి ఎదురు దెబ్బ తగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ కూడా పులివెందుల జడ్పీ ఎన్నికకి సంబంధించి టీడీపీ విజయం సాధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. సో లోకల్ బాడీ ఎన్నికలు అన్నాగా ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం కావచ్చు, పోలీసుల బలగం కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు ఎక్కువగానే వినిపిస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళకంటూ కొంత మద్దతు ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు పంచాయతీ ఎన్నికలను కూడా ఏకగ్రీవం చేయడానికి చాలా చోట్ల కూడా అలాంటి ప్రయత్నాలు జరిగాయి. కనీసం నామినేషన్ కూడా వేయనిచ్చేటువంటి పరిస్థితులు కూడా అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే జరుగుతూ వచ్చాయి. వాటన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితిని మళ్ళీ తిరిగి వైసీపీఏ ఎదుర్కోబోతుందా అంటే అవుననే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు పెద్ద ఎత్తున పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం మీద పూర్తి స్థాయి అంటే మెయిన్గా 3 పార్టీల మీద పూర్తి స్థాయి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మరొక 6 నెలల పదవీ కాలం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ముందుగానే 3 నెలలు ముందుగానే ఎన్నికలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లకు సంబంధించి కావచ్చు, మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పదవీ వేలాన్ని ముందుగానే కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. ఇక్కడ వైసీపీకి మెయిన్గా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎన్నికల్లో ఎంత మేర టీడీపీని, కూటమిని ఎదుర్కొని నామినేషన్లు వేసి పోటీ చేస్తారనేదే పెద్ద ఎత్తున చర్చ. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర స్థాయి నిరాశలో ఉన్నటువంటి వైసీపీకి ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికలన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులనే తీసుకొస్తూ వచ్చాయి. చాలా ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోయినటువంటి దాఖలాలనే మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత జరుగుతున్నటువంటి మెయిన్ స్థానిక సమరం ఏదైతే ఉందో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. ఎందుకంటే లోకల్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో తమ ప్రాతినిధ్యాన్ని, తమ ప్రస్తావాన్ని చూపించుకోవడానికి నాయకులందరూ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో సర్పంచ్లు, మండల స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కూడా పూర్తి ఆధిపత్య ధోరణి, దాంతోపాటు 2 రాజకీయ పార్టీల మధ్య కూడా కక్ష సాధింపు చర్యలు అంటారా, లేదంటే ఒకరి మీద ఒకళ్ళు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి అంటారా, ఒకరి మీద ఒకళ్ళు గతంలో మీరు ఇలా చేశారు కదా, మేము ఖచ్చితంగా ఈసారి ఇలా చేస్తామనేటువంటి నిర్ణయాలు వీటన్నిటినీ కూడా ఏకతాటిగా జరుగుతూనే వస్తున్నాయి. మనం అంతా కూడా చూస్తున్నాం కదా. ఈ 15-16 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, లేదంటే అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి, ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ఏంటనేది కూడా మనం చూస్తూ వచ్చాం కదా. సో ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ మేర వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూపిస్తారు, నామినేషన్లు ఎంతవరకు వేయగలరు, లేదంటే చాలా చోట్ల ఏకగ్రీవాలు చేయడానికి కూడా కూటమి ప్రయత్నిస్తుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఎదుర్కొని నిలబడుతుందనేదే ఇప్పుడు మెయిన్ పాయింట్. ఇక మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకొక ఇష్యూ ఏదన్నా ఉందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించి పొత్తులో ఉన్నటువంటి భాగస్వామ్యం నేపథ్యంలో వాళ్ళ ముగ్గురు ఎలా పోటీ చేస్తారు, వాళ్ళ
వాళ్ళ ప్రాతిపదికన ఎలా ఉంటుందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ. ఇటీవల అసెంబ్లీకి సంబంధించిన స్థానాలను కూడా మనం చూసుకుంటూ వచ్చాము. ఆ స్థానాల్లో ప్రకటనలో కూడా జనసేన 30 అడిగింది, ఆ తర్వాత 40 అడిగింది, ఆ తర్వాత దాన్ని తగ్గిస్తూ 24కి వచ్చారు. ఆ 24 కాస్త మళ్ళీ ఆ 24 కూడా డ్రాప్ డౌన్ అవుతూ 21కి వచ్చారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత బీజేపీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించిన ఓట్ బ్యాంక్ లేకపోయినప్పటికీ కూడా సీట్ల కాంప్రమైజ్లో మాత్రం వాళ్ళు ఎక్కడా తగ్గలేదు. ఖచ్చితంగా మేము మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామనేది కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారు, కీలక శాఖ. పంచాయతీల్ని ఖచ్చితంగా ఎలాగైనా ఈసారి గెలుచుకుంటూ పంచాయతీల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి జనసేన తన ప్రస్తావనాన్ని పెంచుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంది. మరోవైపు బీజేపీ కూడా తమ ఉనికిని చాటుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక మెయిన్గా ఉన్నటువంటి మేజర్ పార్టీగా ఉన్నటువంటి టీడీపీ తమ ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, తమ ప్రస్తావన ఏదైతే ఉందో దాన్ని ఎక్కడా కూడా పోగొట్టుకునే విధంగా లేకుండా మళ్ళీ నెక్స్ట్ జరగబోయే ఎన్నికలు ఇప్పటి నుంచే పంచాయతీలన్నింటిలో కూడా విజయం సాధించి పంచాయతీలన్నింటిలో కూడా ఏకగ్రీవం చేసుకునే విధంగా ప్రయత్నాలు జరగాలంటూ కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. సో ఇలా 3 పార్టీలకు సంబంధించి ఎవరికి వాళ్ళు లోకల్ గ్రౌండ్ లెవెల్లో పంచాయతీ స్థాయి నుంచే స్ట్రాంగ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ సీట్స్ ఎలకేషన్స్ కావచ్చు, లేదంటే ఆ ప్రాంతాలకు సంబంధించిన సర్పంచ్లకు సంబంధించిన ఎలకేషన్స్ కావచ్చు, లేదంటే ఎలా ఉంటుంది వాళ్ళ కేటగిరీకి సంబంధించిన ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇక్కడ ప్రస్తుతము అసెంబ్లీకి సంబంధించి చూసుకున్నా, లేదంటే పార్లమెంట్కి సంబంధించి చూసుకున్నా, ఇటీవల మంత్రులకు సంబంధించిన ప్రస్తావన చూసుకుని ఎక్కడా కూడా ఒక రేషియోని ఫాలో అవుతూ కంటిన్యూ అవుతున్నారు తప్పితే మాకు ఇంత మెజారిటీ ఉంది కాబట్టి మాకు ఇంత ఇవ్వండి, లేదంటే మాకు ఇంత తక్కువ ఉంది కాబట్టి ఇవ్వండి అనేది అంటే ఇష్యూస్ అయితే ఎక్కడ రాలేదు. జనసేనకు కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారు, బీజేపీకి సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్తున్నప్పటికీ బీజేపీ వాళ్ళు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో జనసేనకు సంబంధించి చూసుకున్నా, లేదంటే బీజేపీకి సంబంధించి చూసుకున్నా, వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ స్థానాల్లో ఎక్కువగా పోటీ చేయడానికి ఏమైనా ఇంట్రెస్ట్ చూపుతారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెజార్టీ స్థానాల్లో అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ మేర రిజర్వేషన్స్ ప్రకారం ఏమైనా పోటీ చేసి అక్కడ వాళ్ళ స్థాయిని కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రస్తావన పెంచుకునే ప్రయత్నం చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రేపు జనవరిలో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది 9వ నెల కాబట్టి ఇంకొక 3 నెలల్లో కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకొక 3 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్కి మరొక ఎన్నిక జరగబోతుంది జనవరిలో. సో ఖచ్చితంగా జనవరిలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫైట్ ఎంత తీవ్రతలో ఉండబోతుంది. మెయిన్గా వైసీపీకి సంబంధించి కూటమి పెట్టేటువంటి ఇబ్బందుల్ని, కూటమి పెట్టేటువంటి అంశాలన్నింటినీ కూడా ఎదుర్కొని వాళ్ళు ఎంతవరకు నామినేషన్లు వేసి ఎంతవరకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారనేదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మరొక ఎన్నికల నగారా మోగబోతుంది. జనవరికి సంబంధించి జనవరిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరగడానికి ఎన్నికల కమిషన్ సర్వత్రా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. జనవరిలో కూడా మరొక ఎన్నికకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీలు సిద్ధమవబోతున్నట్టు అర్థమవుతుంది.